అస్సలం వాలేకుమ్. హాయ్ అండి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఫాస్ట్ కూడా అయిపోతుందండి. చేసిన తర్వాత ఇట్లా క్యాలీఫ్లవర్ కర్రీ ఉంటుందండి. చేసే విధానం అండి, ఒక జార్బోన్ తీసుకొని 3 యాలకులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ ఇంచ్ దాల్చీని, 4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 15 తెల్లగడ్డలు, 1 ఇంచ్ అల్లం, 2 ఉల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ఒక బోన్ పెట్టేసి దాంట్లో హాట్ వాటర్ చేసుకొని మళ్ళీ హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ వేసుకొని క్యాలీఫ్లవర్ ఒక సైడ్ పెట్టుకోవాలండి. మళ్ళీ కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటో వేసుకున్నాను. 2 పొటాటోస్ వేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ క్యాలీఫ్లవర్ దీంట్లో వాటర్లో నుంచి తీసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్కి మీడియం ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి క్యాలీఫ్లవర్ ఇంకా పొటాటో. మళ్ళీ అదే కడాయిలో 3 చెంచా ఆయిల్ వేసేసి దాంట్లో హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక ఉల్లిపాయ వేసుకొని ఇంత రెడ్నెస్ అయిన తర్వాత ఉల్లిపాయ మళ్ళీ పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ అంతా వేసేయాలండి. పేస్ట్ వేసేసి మసాలా పేస్ట్ ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బయటికి వస్తుంది. మళ్ళీ దాంట్లో బఠానీలు, పచ్చి బఠానీలు వేసేస్తున్నానండి. మళ్ళీ దాంట్లో మసాలా వేసేకి 2 టమాటాస్ ఇంకా 2 స్పూన్ కడేసేసి పేస్ట్ చేసుకొని ఆ బఠానీల్లో వేసేసేయాలండి. మళ్ళీ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు వేసేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకొని మళ్ళీ దీంట్లో క్యాలీఫ్లవర్ ఇంకా పొటాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మసాలా అంతా క్యాలీఫ్లవర్కి పొటాటోకి అంతా తగులుతుందండి. మళ్ళీ మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చండి. గ్రేవీకి పట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇది మొలకలు లేకుండా వేసుకోవచ్చు, బఠానీలు మొలకలు ఉన్నా కానీ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మళ్ళీ ఒక 10 మినిట్స్ కుకింగ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మళ్ళీ 10 మినిట్స్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా ఒక 3 మినిట్స్ కుకింగ్ అయిన తర్వాత సర్వ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం.